ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయ కాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాని యాజకులను గాని చేశాను. ప్రకటన గ్రంథం 1:6 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దగ్గర ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నట్టు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాకడలో ఎత్తబడే గుంపుగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలను బలపరచండి, దీవించండి, దీవులతో నింపండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచండి నాయన. అయ్యా, వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం పనుల్లోనూ, చేతి పనులు ఆశీర్వదించి దీవించండి ప్రభా నా తండ్రి. అంతేకాదు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన, దీవులను అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, నా తోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభు. తండ్రి, ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. అయ్యా, నీ బిడ్డలను చేతులకు అప్పగిస్తున్న దీవులతో మిమ్మల్ని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుందయ్యా, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండును గాక. ఆమెన్.